శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనోద్బ్రహ్మాద్విబాహురపరో హరిః అపాలలోచనः శంభుర్భగవాన్ బాదరాయణः. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకున్ కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకున్ మహానందాంగనాడింభకున్ మహానందాంగనాడింభకున్. ఇది భాగవత రచన ప్రారంభిస్తూ పోతన్న గారు చెప్పినటువంటి మొట్టమొదటి పద్యం. సంస్కృతంలో వేదవ్యాస మహర్షి విరచితమైనటువంటి 18,000 శ్లోకములతో కూడినటువంటి మహాభాగవతాన్ని తెలుగు చేస్తూ పోతన్న గారు ఈ పద్యంతో ప్రారంభించారు. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్. భాగవతాన్ని ఎందుకు రాస్తున్నారు అంటే మోక్షాన్ని పొందడానికి అన్నారు. మోక్షలక్ష్మిని పొందడానికి, శ్రీ కైవల్యాన్ని పొందడానికి నేను పరమాత్మని ప్రార్థిస్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్మని. లోకరక్షైకారంభకున్, లోకములను రక్షించేటటువంటి, లోకులందరినీ కూడా రక్షించేటటువంటి భావం కలిగినటువంటి వాడా పరమాత్మ. భక్తపాలన కళా సంరంభకున్, భక్తులను రక్షించేటటువంటి, పాలించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడాయన. దానవోద్రేక స్తంభకున్, దానవుల యొక్క ఉద్రేకాన్ని అణుస్తాట ఆయన. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకున్,
ఆయన లీలామాత్రంగా విలాసంగా కనులను ఆ విధంగా తిప్పినట్లయితే, కనులు ఒక్కసారి తిప్పినట్లయితే ఈ లోకాలు సృష్టించబడతాయి, మళ్ళీ లోకాలన్నీ కూడా నశిస్తాయట. అనేక వంశాలు ఉద్భవించాయి ఈ లోకంలో, అంతా కూడా ఆ పరమాత్మ యొక్క లీలే అన్నారు. మహానందాంగనాడింభకు, నందాంగన అయినటువంటి యశోదాదేవి ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను స్తుతి చేస్తున్నాను అన్నారు. మన కవులు గ్రంథరచన ప్రారంభించినప్పుడు 3 పద్ధతులలో ఒక పద్ధతిలో వ్రాస్తూ ఉంటారు. ఒకటవ పద్ధతి ఆశీపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా. నన్నయ్య గారు ఈ పద్ధతిలో రాశారు. శ్రీవాణీ గిరిజాశ్చిరాయుధతో వక్షో మృఖంగేషు ఏ లోకానాం స్థితిమావహంత విహతాం అంటూ ప్రారంభించారు ఆయన ఆశీపూర్వకంగా. తిక్కన గారు నమస్క్రియాపూర్వకంగా నమస్కారం చేస్తూ ప్రారంభించారు ఆయన. శ్రీయన గౌరినా పరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దల్చి, ఆ పద్ధతిలో ఆయన వెళ్ళారు. ఇక 3వది వస్తు నిర్దేశం. మనం ఈ గ్రంథంలో ఏం చెప్పబోతున్నాం, ఏ ఏ ఏ ఇతివృత్తాలను చెప్పబోతున్నాం, ఈ పద్ధతిలో వెళ్ళిన వారు పోతన్న గారు. నమస్క్రియాపూర్వకం నమస్కరిస్తూ వస్తు నిర్దేశంతో. ఇందులో 6 భాగములు ఉన్నాయి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. భగవంతుని యొక్క ప్రధాన తత్వం ఏమిటంటే, ప్రధాన గుణం సర్వేశ్వరత్వం అన్నారు. ఈ సర్వేశ్వరత్వాన్ని చెబుతూ ఆయన సర్వేశ్వరుడు, ఆయన మోక్షప్రదాత, ఆయన మనకి మోక్షం కావాలంటే ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉన్నానన్నారు. ఇక 2వది లోక రక్షైకారంభకున్, లోకములను రక్షించేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడాయన. ఇందులో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మొదలైన రాక్షసులని హిరణ్యాక్షవధని 3వ స్కంధంలో చెప్పారు, హిరణ్యకశిపు వధని 7వ స్కంధంలో చెప్పారు, కంసుడు కాలయవనుడు మొదలైన రాక్షస సంహారం అంతా కూడా 10వ స్కంధంలో చెప్పబడింది. ఇవన్నీ వర్ణించబడ్డాయి. మొదటి భాగమైనటువంటి సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటి విషయాలైనటువంటి వృత్తాంతాలన్నీ కూడా ఇక్కడ భీష్ముడు, నారదుడు, పరీక్షిన్ మహారాజు, కుంతీదేవి, ఇటువంటి వారి వృత్తాంతాలన్నీ కూడా శ్రీమద్భాగవతంలోనే ప్రథమ స్కంధంలోనే మనకు వచ్చాయి. ఇక 3వ దళం ఉన్నది, 3వ భాగము దానవోద్రేక స్తంభకు భక్త పాలన కళా సంరంభకు, భక్తులను పాలించేటటువంటి లక్షణం కలవాడన్న దానికే హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుని రక్షించిన వృత్తాంతం 7వ స్కంధంలో చెప్పారు. దానవోద్రేక స్తంభకు, ఎప్పుడో తర్వాత రావలసినటువంటి కల్పంలో ఇంద్రుడు కావలసిన వాడట బలిచక్రవర్తి. కొంచెం తొందరపడి ఈ కల్పంలోనే తన పరాక్రమాన్ని, బలాన్ని, రాక్షస లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకుంటే, వామన రూపుడై వామనావతారం ధరించి వెళ్ళి అతని యొక్క ఉద్రేకాన్ని తగ్గించి ఆ బలిచక్రవర్తిని 3 అడుగుల నేలాడిగి మొత్తం త్రివిక్రముడై ముల్లోకములు కూడా ఆక్రమించుకున్నాడట. ఈ వృత్తాంతం మనకి 8వ స్కంధంలో చెప్పబడింది. ఇక 9వ స్కంధంలో సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు, వారి యొక్క వంశాలు, వారి వృత్తాంతాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇక 10వ అంశం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ గురించే. శ్రీకృష్ణుని బాల్యము, శ్రీకృష్ణుని యొక్క పెరగడం, శ్రీకృష్ణుడు వధించినటువంటి రాక్షసుల యొక్క సంహార విధానాలు, ఆయన పెద్దవాడైన తర్వాత చేసినటువంటి లీలలు, ఇవన్నీ కూడా మనకి 10వ స్కంధంలో వస్తాయి. ఈ విధంగా పరమాత్మని నేను ప్రార్థిస్తున్నాను అంటూ భాగవత రచన ప్రారంభించారు. ఈ భాగవతంలో 4000 వరకు
9,000 వరకు పద్యములు గద్యములు ఉన్నాయి. అందులో 4,000కు పైగా 10వ స్కంధంలోనే ఉన్నాయి. పెద్ద స్కంధం అది. తర్వాత పరమేశ్వరుణ్ణి స్తుతి చేశారు, బ్రహ్మదేవుణ్ణి స్తుతి చేశారు, అమ్మవార్లను ముగ్గురిని కూడా సరస్వతి, పార్వతీదేవి, లక్ష్మీదేవుల్ని స్తుతి చేశారు. విఘ్నేశ్వర స్వామిని స్తుతి చేస్తూ అంటారు, ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రకాశికిన్. హిమవంతుని పుత్రిక అయినటువంటి ఆ ఉమాదేవి యొక్క మనస్సులో అనురాగ సంపదను సంపాదించినటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు. కలికల్మషములను భేదించేటటువంటి వాడు. ఆపన్నుల యొక్క విన్నపాలను ఆమోదిస్తాడు. ఆశ్రితుల యొక్క విఘ్నలతలను ఛేదిస్తాడు ఆయన. మంజుల మధుర భాషణములతోటి అశేష భక్తులకు కూడా విశేష సంతోషాన్ని ప్రసాదిస్తాడు. మనం నివేదించినటువంటి కుడుములు మొదలైనటువంటి వాటిని ప్రీతిగా ఆరగిస్తాడు. మూషికరాజును అధిరోహిస్తాడు. ముల్లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. మోదప్రదాయకుడు మనకు ఆనందాన్ని కలిగిస్తాడు ఆయన. విఘ్నములన్నిటినీ కూడా పోగొట్టేటటువంటి ఆ విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేస్తున్నాను. క్షోణితలంబు నిన్నుదురు సోకగ మృక్కిను తింతూ, క్షోణితలంబు నిన్నుదురు సోకగ మృక్కిను తింతూ, సైకత శ్రేణికి చెంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్య పాడికిన్. సరస్వతీదేవికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. 4 భుజములలో ఒక చేతిలో రామచిలుక, ఒక చేతిలో తామర పుష్పం, ఇంకో చేతిలో పుస్తకం, ఒక చేతిలో అక్షమాల ధరించి తెల్లటి వస్త్రములను ధరించినటువంటి ఆ తల్లి కవులంతా కూడా సరస్వతీదేవి ప్రార్థన ఎక్కువగా చేస్తారు. సరస్వతీదేవి ఉపాసన చేస్తూ ఉంటారు వారు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామరస అమరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగా ఎన్నడు కల్గు భరతి. అమ్మా, నేను నిన్ను ఎప్పుడు దర్శనం చేసుకుంటాను కదమ్మా. ఈ పద్యంలో 14 వస్తువులు చెప్పారు. అన్నిటికీ కూడా తెల్లటి వర్ణమే. అమ్మవారు సరస్వతీదేవి కూడా తెల్లటి వర్ణంలో ఉంటుంది. శరత్కాలంలో ఉండేటటువంటి మేఘ సమూహం, శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం, పచ్చ కర్పూరం, పటీరం అంటే పటిక, రాజహంసలు, జాజిపూల దండలు, నీహారం మేఘము, మంచు, డిండీరము అది కూడా మంచే, తుషార ఫేన, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, ఇలా అన్నీ కూడా తెల్లని వస్తువులని చెప్పి ఇవన్నీ కూడా నీ యొక్క శుభాకారానికి ఉజ్వలమైనటువంటి ఉపమానాలమ్మా. అటువంటి స్వచ్ఛమైనటువంటి ధవళవర్ణంతో వెలుగుతూ ఉండేటటువంటి సుందరమూర్తివైనటువంటి నిన్ను స్మరిస్తున్నాను తల్లి అంటారు. ఇక లక్ష్మీదేవిని గురించి, అమ్మవారిని గురించి చెబుతారు. పార్వతీదేవి గురించి, అమ్మలగన్నయమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధీత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పట్టపు దేవి అమ్మవారు లక్ష్మీదేవి హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతల్తో ఆడుపు బోణి తామరలందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతంవేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ మనకి శుభములను అనుగ్రహించేటటువంటి మోక్షమును ప్రసాదించేటటువంటి ఆనందమును చేకూర్చేటటువంటి సమస్త దేవతా గణములను ప్రార్థించిన తర్వాత నన్నయ మొదలైనటువంటి పూర్వకవులను రాబోయేటటువంటి భావి కవులను కూడా పూర్వకవులను స్తుతించాడు, భావి కవులను స్మరించాడు, ప్రస్తుతించారు, ప్రశంసించారు, భాగవత రచనకి ఉపక్రమించారు. ఆయన భక్తితోటి భాగవతాన్ని రాశారు. భక్త్యా భాగవతం బ్రూయాత్, భక్తితో భాగవతం చెప్పాలి, భక్తితో భాగవతం చదవాలి, భక్తితో భాగవతం వినాలి. భాగవతానికి ఉన్నటువంటి పెద్ద నిబంధన అది, భక్తి ప్రధానం. ఆయన అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యము లోనుగా తలపడేని కలుగనేటికి, అటువంటి వాడు కలుగన్ ఏటికి తల్లుల కడుపు చేటు, తల్లులకు కడుపు చేటు అన్నారు, తిట్టారు పట్టుకుని. చెయ్యి నొప్పి పెట్టేదాకా శ్రీ మహావిష్ణువు యొక్క భజన చెయ్యాలట, శివుని భజన చెయ్యాలట. నోరు నొప్పి పెట్టేదాకా శ్రీ మహావిష్ణువు సంకీర్తన చెయ్యాలట. దయ, సత్యము ఇటువంటి సద్గుణములను అలవరుచుకోవాలట. జీవితకాల పర్యంతము కూడా భక్తిభావంతో దయా, సత్యము మొదలైనటువంటి సుగుణములతోటి మనం ఉండాలట. అలా లేనివాని యొక్క జన్మ నిరర్థకము అంటారు పోతన్న గారు. ఒక రోజున చంద్రగ్రహణం, పోతన్న గారు పెద్దల అనుమతి తీసుకుని గౌతమీ నదికి వెళ్ళి, గోదావరి నది వారి ప్రాంతంలో ఉన్నటువంటి నది గోదావరి నది. పోతన్న గారు తెలంగాణకు చెందినటువంటి కవి. ఆయన వరంగల్ దగ్గర ఉన్నటువంటి బమ్మెర గ్రామ నివాసి. ఏదో చెబుతారు కానీ రాయలసీమలో కడప దగ్గర ఉన్నటువంటి ఒంటిమిట్ట దగ్గర ఉన్నటువంటి బమ్మెర, ఒంటిమిట్ట దగ్గర ఉంటారని ఒంటిమిట్టనే బమ్మెరంటారని అని ఏదో ఒక పండితులలో ఒక వాదం ఉన్నది. కానీ అధికమైనటువంటి సమూహంలో ఉండే పండితులు అంగీకరించినటువంటిది మాత్రం ఆయన వరంగల్ ప్రాంతంలో ఉండేటటువంటి వాడే. ఆయన శిష్యులు, ఆయన మిత్రులు నలుగురు వ్రాశారు భాగవతాన్ని. వారంతా కూడా ఆ ప్రాంత నివాసులే. గోదావరి నదికి వెళ్ళి స్నానం చేసి అర్ధ నిమీలిత నేత్రుడై పరమశివుని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయనకి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క దర్శనమైంది. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి
వివిధ చెంగటనుండవొప్పువాడు. నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రమూర్తి నల్లగా ఉంటాడు, నల్లటివాడు. పక్కనే ఉన్నటువంటి అమ్మవారు ఉన్నదే మెరుపులాగా తెల్లగా ఉంటుంది. తెల్లని సౌందర్యవతి ఆవిడ. ఈ మేఘం పక్కన మెరుపు ఉన్నట్లుగా ఉన్నట్ట శ్రీరామచంద్రమూర్తి పక్కన సీతాదేవితో కూడి ఉన్నట్ట. చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలంలో ఉండే అమృతంలాగా చంద్రుల్లో అమృతం ఉంటుందంటారు. ఆ అమృతంలాగా ముఖం మీద చిరునవ్వు మెరుస్తూ ఉన్నదట. ఆయన ముఖం చంద్రమండలంలాగా ఉన్నదట. వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలు విల్లు మూపున పరగువాడు. తమాల వృక్షం చీకటి చెట్టు అంటారు. ఆ చెట్టుకి అల్లుకున్నటువంటి తీగలాగా ఆయన భుజం మీద పెద్ద విల్లు వేలాడుతూ ఉన్నదట. ఈ విల్లు ఎందుకు చెప్పారంటే వచ్చినవాడు రాముడు, అది మనకి తెలవాలి. శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చాడు. ఒక్కసారి తన్మయత్వం అంటే ఆలోచన పరంపరలో ఆయనకి ఒక్కసారి దృష్టికి అలా గోచరమైంది. అర్ధనిమీలత నేత్రుడై ఉన్న పోతన గారికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాము, ఏం మాట్లాడదాము అని ఆలోచిస్తూ ఉంటే, పోతన్నా నా పేరు మీదుగా భాగవతాన్ని తెలిగించి నాకు అంకితం చేయవయ్యా అన్నట్టు ఆయన. చూడండి, శ్రీరాముడు అంకితం చేయమన్నాడు. వర్ణించింది శ్రీకృష్ణ పరమాత్మని. దశమస్కందమంతా కృష్ణుని వర్ణనమి మనసు పెట్టి రచించారు పోతన్న గారు. అందుచేత రామనామాంకితంగా ప్రతి స్కంధానికి కూడా మొట్టమొదటి పద్యం రాముడు గురించే వ్రాస్తారు. రాముడికి విన్నవించుకుంటున్నట్లుగానే వ్రాస్తారు పోతన్న గారు. ఇక పోతన్న గారు భాగవతం వ్రాస్తూ ఉంటే అంకితం ఇవ్వమని చెప్పి సర్వజ్ఞ సింగభూపాలుడు ఉన్నాడు. రెడ్డిరాజులు కొంచెం ఒత్తిడి తెచ్చారు బాగా. అయితే పోతన్న గారు నరాంకితం చేయనన్నారు, శ్రీరామచంద్రుడికే అంకితం ఇస్తానన్నారు ఆయన. ఈ సర్వజ్ఞ సింగభూపాలుడు కూడా చాలా పెద్ద కవే. అలంకార శాస్త్రాన్ని వ్రాశాడు ఆయన. రసార్ణవ సుధాకరము అని కవి పోషకుడును. ఒక ఐతిహ్యం చెబుతారు, పోతన్న గారు భాగవతాన్ని అంకితం ఇవ్వలేదని దాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారని. అలా జరిగి ఉండదు. ఆయన రామమందిరంలోనే, ఆయన పూజామందిరంలోనే పెట్టి ఉంటారు వృద్ధాప్య కాలంలో. అది చెదలు పడితే ఆయన శిష్యులు మొదలైనటువంటి వాళ్ళు కొంతమంది ఆయన సమకాలికులు మిగతా భాగాలు పూర్తి చేశారు. 6వ స్కంధము, 12వ స్కంధము ఇటువంటివి. ఏమని చెబుతారంటే, ఈయన రాముణ్ణి ధ్యానం చేస్తూ కూర్చున్నట్ట. శ్రీనాథుడే వచ్చి అడిగారంటారు రాజుగారికి అంకితమివ్వమని. కానీ ఇద్దరూ సమకాలికులా అంటే సమకాలికులే. కానీ శ్రీనాథుడు 50-60 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు పోతన్న గారు జన్మించి ఉంటారు. 1470 ప్రాంతం వాడిన, 70లో పుట్టినవాడు ఈయన పోతన్న గారు. చిన్నవాడు. పరిచయం ఉందా అంటే ఆయన ఉన్నదంతా ఆ కాలంలో రాజమండ్రి పరిసర ప్రాంతంలో, కొండవీడు ఆ ప్రాంతంలో ఉండేవారు ఆయన. పరిచయం ఉండడానికి అవకాశమే లేదు. అయితే పోతన్న గారికి ఒత్తిడి మాత్రం వచ్చిన మాట వాస్తవం. కానీ ఆయన నరాంకితం మాత్రం చేయనని ఎంత కష్టపడ్డాడో పోతన్న గారి జీవితం అంతా కూడా కష్టపడ్డవాడు ఆయన. లేమిలో గడిపినటువంటి వాడు ఆయన. ఈయన అమ్మవారు కనిపించిందట సరస్వతీదేవి. కంటి వెంట భాష్పములు కారుతూ ఉన్నాయట. పోతన్న నన్ను అంకితం ఇస్తావా అని అడిగినట్లుగా. అమ్మా నిన్ను అంకితం ఇవ్వను తల్లి, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడయేల ఏడ్చెదో హాటుక గర్భురాణి నిను ఆకటికిన్ కొనిపోయి అల్ల కర్ణాటకిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగణము భారతీ. అమ్మా త్రిశుద్ధిగణము భారతీ. అమ్మా
నిన్ను రాజులకు అంకితం ఇవ్వనమ్మా, పరమేశ్వరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి అంకితం ఇస్తాను తల్లి అన్నాడట పోతన్న గారు. కరుణశ్రీ గారని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, పెద్ద కవి, మనకు సమకాలికుడు, ఈ మధ్య కాలంలోనే 40-50 సంవత్సరాల క్రితం గతించిన వారైన. ఆయన పోతన్న గురించి రాస్తూ అంటారు, ఖ్యాతి గడించుకొన్న కవులెందరు లేరు తెలుగు గడ్డపై, ఖ్యాతి గడించుకొన్న కవులెందరు లేరు, అదేమి చిత్రమో పోతన అన్నచో కరగిపోవు ఎడంద. పోతన పేరు చెబితే చాలు మనకు అదొక రకమైనటువంటి ఆవేశం వస్తుందట, హృదయం కరిగిపోతుందట. జోహారు సేతకై చేతులు లేచు, ఈ జనవశీకరణ అద్భుత శక్తి చూడగా అతని పేరులో కలదో, ఆయన భాగవతాన ఉన్నదో. ఆయన పేరులో ఉందా? ఏం పేర్లండి అవి? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, పోతన్న ఎవరైనా పెట్టుకుంటారా ఈ రోజుల్లో అలాంటి పేర్లు? ఆ పేరులో ఉందో, ఆయన కవిత్వంలోనే ఉందో. ఆయన రాసినటువంటి కవిత్వం సహజ కవి ఆయన పోతన్న గారు. ముద్దులు మూటగార ముద్దులుగార భాగవతమున్ రచించుచు మధ్య మధ్య పంచదారలో అద్దితివేమో మహాకవిశేఖరా గంటము. ముద్దులుగార భాగవతం రచించుచు పంచదారలో అద్దితివేమో గంటము మహాకవిశేఖరా మధ్య మధ్య. ఏమన్నా తేనెలో అద్ది రాసేవేమిటయ్యా, లేకపోతే నీ పద్యాలకంత మాధుర్యం ఎలా వస్తుంది పోతనా అంటారు ఆయనే, కరుణశ్రీ గారే. అట్లు అద్దక వట్టి గంటమున అట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావములు ఎచ్చట నుండి వచ్చురా. ఈ మధుర భావాలు ఎక్కడి నుంచి వస్తాయ్యా? లేకపోతే పోతన్న గారు ఇంకో మాట కూడా అంటారు, నా అదృష్టం ఏమిటో కానీ ఇంతవరకు తెలుగు కవులు రచించినటువంటి వారు భారతాన్ని రాశారు, నన్నయ, తిక్కన, ఎర్రనలు, రామాయణాన్ని రాశారు, హుళక్కి భాస్కరుడు మొదలైన వాళ్ళు. నా అదృష్టం ఏమిటో భాగవతాన్ని ఎవరూ ఇంతవరకు తాకలేదు. నన్నయ తిక్కనాది కవులీ ఉర్విన్ పురాణావుళల్ తెనుగుంసేయుచు మదీయ పురాకృత సుకృతంబుతానెట్టిదో తెనుగుంసేయరు మున్ను భాగవతమున్. ఆ భాగవతాన్ని తెలుగులో రచించి శ్రీరాముడికి అంకితం చేసి నా జన్మను జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్. పునర్జన్మ అనేటటువంటిది లేకుండా నేను భాగవతాన్ని తెలుగులో రాస్తానన్నారు ఆయన. పలికెడిది భాగవతమట, నేనా రాసేవాణ్ణి, నేనా చెప్పేవాణ్ణి. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. ఇంకో కథ చెప్పడం ఎందుకండి, భాగవతమే చెబుతాను నేను అన్నారు. ఒక పెద్ద పండితుడు అంటారు, దీనికి అర్థం ఇంకోలా చెప్పచ్చట. పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు. నిశ్చయం అన్నమాట ఇక్కడ, నిశ్చయార్థకం. అట పలికించు విభుండు రామభద్రుండు, అట నే పలికిన భవహరమగును. సందేహం లేదు, నేను కనుక చెప్పినట్లయితే ఈ పాపాలన్నీ పోతాయి, జన్మ రాహిత్యమే, నాకు మోక్షమే. అట పలికెదా వేరొండు గాథ పలుకగనేలా, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైనా తమ్మి చూలికైనా. బ్రహ్మదేవుడికి కానీ పరమేశ్వరుడికి కానీ
భాగవతం తెలిసి పలుకుట చిత్రంబు. నేనెంత వాణ్ణి భాగవతం చెప్పడానికి? విబుధ జనుల వలన విన్నంత కన్నంత, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరతూ. నాకు తెలిసినంత వరకు నేను చెబుతాను అన్నారు. అక్కడ నైమిసారణ్యము అని ఉన్నది. ఆ నైమిసారణ్యం పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. అక్కడ శౌనకాది మహామునులు సత్రయాగం చేస్తున్నారు. బహుకాలం 12 వర్ష సత్రయాగం. శౌనకుడు అనేటటువంటి ఆయన్ని కులపతి అంటారు. 10,000 మంది శిష్యులుండి ఒక ఆశ్రమం పెట్టుకుని శిష్యులను విద్యాభ్యాసం గడిపేటటువంటి వాళ్ళని కులపతులు అంటారు. ఈ శౌనకుడనే మహర్షి 10,000 మంది శిష్యులు ఆయనకి సత్రయాగం చేస్తూ ఉంటే ఆయన దగ్గరకు, ఆ యజ్ఞమండపం దగ్గరికి సూత మహర్షి వచ్చారు. వచ్చిన సూత మహర్షిని గౌరవించి అనేక పురాణాలు అడిగి తెలుసుకున్నారు. అందులో ఈ భాగవత పురాణం ఒకటి. వ్యాస మహర్షి వేదములను విభాగం చేశారు. సత్యవతీనందనుడు ఆయన పరాశర మహర్షికి సత్యవతి అనేటటువంటి సూత కన్య, ఆవిడ బెస్తకన్య. ఆవిడ యందు జన్మించినటువంటి వాడు వ్యాస మహర్షి. ఆయన వేదములను విభాగము చేసి అంతవరకు గంపగుత్తగా రాసిపోతగా ఉన్నటువంటి వేదములను కలియుగంలో, రాబోయేటటువంటి కలియుగంలో మానవులు అల్పాయుష్కులవుతారు, అల్పమానసులవుతారు, దుర్బలులవుతారు అని ఆలోచన చేసినటువంటి వాడై వేదములను 4గా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదముగా విభాగం చేశాడు ఆయన. ఋగ్వేదాన్ని పైలుడు అని ఆయనకి చెప్పారు. ఆ పైలుడు, ఆయన శిష్యులు, ఆయన ప్రశిష్యులు, ఆ పరంపర నేటికి కూడా ఋగ్వేద శాఖ ఆ విధంగా కొనసాగుతూ ఉంది ఈనాటికి కూడా. ఈ మధ్య అంటే వేదములు గ్రంథస్థం చేశారు కానీ అనుసృతంగా వచ్చేవి అపౌరుషేయములు అన్నారు. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి అతని శిష్యుడికి ఒక పరంపరగా, గురు శిష్య పరంపరగా ముఖతః నేర్చుకోవలసినటువంటివి. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనేటటువంటి శిష్యునికి ఇచ్చారు. జైమిని అనే శిష్యుడికి సామవేదాన్ని ఇచ్చారు. సుమంతుడు అనేటటువంటి శిష్యుడికి అథర్వవేదాన్ని ఇచ్చారు. ఆ శాఖలు ఆ విధంగా ముందుకు సాగాయి. ఇక భాగవతాన్ని రచించారు. తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి ఇచ్చారు. సుఖబ్రహ్మ. సమస్త పురాణములను కూడా, ఇతిహాసములు, పురాణములు రోమహర్షణుడు అని సూతుడు, ఆయన బ్రాహ్మణుడు కాదు, సూతుడు అన్నారు. అది వేరే ఒక కులంగా పెట్టారు. ఆ సూత మహర్షికి ఇచ్చారు. ఆయన కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఆయన వ్యాస మహర్షి శిష్యుడే, ఇద్దరూ సూతులే. రోమహర్షణుడు, ఉగ్రశ్రవసుడు. వాళ్ళు ఆ పురాణ పరంపరని ఎక్కడ యజ్ఞయాగాది కార్యక్రమంలో జరిగినా కూడా అక్కడకు వెళ్ళి ఆ యజ్ఞాలు జరిగేటప్పుడు ప్రాతకాలం, ఉదయకాలంలో పూజలు, యజ్ఞములు, హోమములు, జపములు, తపములు ఉంటాయి. సాయంత్రం మళ్ళీ పూజాధికములు ఉంటాయి. మధ్యాహ్న సమయంలో, విరామ సమయంలో ఆ కర్మంతరములలో పురాణములు చెబుతూ ఉంటే వారు వింటూ ఆనందిస్తూ ఉండేవారు. మహాభారతం అలా వచ్చింది. అష్టాదశ పురాణములు రచించారు వేదవ్యాస మహర్షి. అందులో ఒక భాగవతం ఉన్నది. అష్టాదశ ఉపపురాణాలు రచించారు వ్యాస మహర్షి. అందులో ఒక భాగవతం పేరు చెప్పారు. ఏ భాగవతము అనే దాంట్లో కొంచెం చర్చ ఉన్నది. ఒకటి దేవీ భాగవతము, ఒకటి విష్ణు భాగవతము, అంటే మనం చెప్పుకుంటున్న భాగవతం. అష్టాదశ పురాణాల్లో ఉన్నది దేవీ భాగవతం అంటారు శాక్తేయులు. అష్టాదశ పురాణాల్లో ఉన్నది విష్ణు భాగవతం అంటారు వైష్ణవులు. అయితే దీనికి చిన్న ఆధారం ఎక్కడ దొరుకుతున్నది అంటే, అష్టాదశ పురాణాలు రచించారు కానీ ఆ పురాణ సారం వినేవాళ్ళు తక్కువయ్యారు.
పురాణాలు చదివి అర్థం చేసుకుని ఉపన్యాసాలు చెబితే వినేవాళ్ళు, కూర్చోబెట్టగలిగేవాళ్ళు. అప్పుడు మహాభారతాన్ని రచించారు. దాని ధర్మప్రధానమైన గ్రంథం అది మహాభారతం. అందులో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఒక రాజనీతిజ్ఞుడిగా గోచరిస్తాడు. కౌరవులకు పాండవులకు మధ్యలో సంధి చేయడానికి ప్రయత్నించి కౌరవ సభకు రాయబారిగా వెళ్ళి వీలు కాక యుద్ధం జరిగితే అర్జునుడు సారథిగా ఉన్నాడు. పాపం ఆయనకేం కావాలండి, అర్జునుడికి సారథ్యం వహించాడు ఆయన. ఈ గర్వంధుల రూపుమాపుటకే గాని, ఈ గర్వంధుల రూపుమాపుటకే గాని, జీతమా బత్తెమా మీ గుర్రంబులు తోలునంత పనికిన్నాకేలా. కరుణశ్రీ గారి పద్యమే ఇది కూడా. మీ గుర్రంబుల తోలునంత పనికిన్నాకేలా. అంతగా నాకు గుర్రాలను తోలాలనిపిస్తే మా ఇంటిలోనే గుర్రాలను తోలలేదు. నిజమింతే ధర్మరక్షార్థమయ్యోగంబూనితి పార్థసారథి మహోద్యోగంబుగా వించితిన్. అర్జునుడికి సారథయ్యాడు. పాపం రోజు యుద్ధం అయ్యాక ఇంటికి వచ్చిన తర్వాత అర్జునుడు హాయిగా డేరాలోకి వెళ్ళి శిబిరంలోకి ఆ కిరీటం తీసి పక్కన పెట్టి హాయిగా కుర్చీలో కూర్చుంటాడు. ఈయన పని అలా కాదే, ఆ రథాన్ని తీసుకెళ్ళి పక్కకు పెట్టి గుర్రాలను విప్పి వాటికి బాణాలు గుచ్చుకుని ఉంటాయిట. అవి జాగ్రత్తగా తీసి అప్పటికే లేపనములు తయారు చేసి ఉంటారు ఆయుర్వేద వైద్యులు. ఆ లేపనములను పూసి ఉదయాన్నే గుర్రములను కడిగి వాటికి దాణా పెట్టి ఇంత పని చేశాడు ఆ మహాత్ముడు. ధర్మరక్షార్థమై, ధర్మశిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మరక్షణ లక్షణములుగా పెట్టుకున్నటువంటి వాడాయన. అన్ని పురాణాలు రాశారు, భారతాన్ని రాశారు తెలుగులో. సంస్కృతంలో వేదవ్యాస మహర్షి 1,25,000 శ్లోకాలన్నారు, 1,00,000 గ్రంథం అన్నారు. కానీ ఎందుకో మనస్సు చింతాక్రాంతమై ఉంది. మనస్సుకి ఎందుకో శాంతి కలగలేదు. సరస్వతీ నదీ తీరంలో మానా అని అక్కడ ఉన్నది బదరికాశ్రమం, బదరికావనము, బదరీనాథు. అక్కడ ఆయనకు ఆశ్రమం వ్యాస గుహ అని ఇప్పటికీ ఉన్నది. అక్కడ కూర్చొని భారతం చెబితే గణేశ గుహలో కూర్చొని భారతం రాశాడంటారు గణేశుడు. ఆ సరస్వతీ నదీ తీరంలో స్నానం చేసి కూర్చొని విచారగ్రస్తుడై ఉన్నాడు. ఇంతలో నారద మహర్షుల వారు వచ్చారు. వ్యాస మహర్షి వచ్చినటువంటి నారద మహర్షిని సత్కరించాడు, పూజించాడు, ఆదరించాడు, గౌరవించాడు. వేదవ్యాసుల వారు, మహర్షి వేదవ్యాస, నీ ముఖం ఎందుకో వివర్ణమై ఉన్నది, చింతామానసుడవై కనిపిస్తున్నావు, నువ్వు ఎందుచేత అని అడిగితే, ఎందుకో నా మనస్సు వికారం చెందుతుంది, అశాంతిగా ఉంది అన్నాడు. అప్పుడు ఆయన అంటారు, ధాతవు, ముందే అన్నారు ఈ మాట, ధాతవు బ్రహ్మవయ్యా, సాక్షాత్తు నువ్వు భారత శృతి విధాతవు, వేద పదార్థజాత విజ్ఞాతవు, కామముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవు నీవు, వినీతుడవు నీవు, చలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. ఎందుకయ్యా పిరికివాడిలాగా భయపడుతున్నావు నువ్వు, దుఃఖపడుతున్నావు నువ్వు అంటే సమస్య చెప్పారు ఈయన. వేదవ్యాస, నువ్వు మహాభారతాన్ని రచన చేశావు, కానీ
అందులో ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పావు. దాన్ని ఒక పెద్ద ధర్మశాస్త్ర గ్రంథంగా రచించావు. కానీ భగవానుని యొక్క సంకీర్తన చెయ్యలేదయ్యా, స్తుతి చెయ్యలేదు నీవు, భగవంతుని స్తుతి. అందుచేతనే నీకు ఈ మానసిక వికారం కలిగింది. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే, ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే, గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరి కోరి నుతింపని ఆర్యపూజిత. హరిని నుతించలేదు నువ్వు, అందుచేతనే నీకు ఈ కొద్దిపాటి లోపం కలిగిందయ్యా, నీకు ఈ కొరత ఏర్పడింది. అందుచేత సంకీర్తన ప్రధానంగా శ్రీమన్నారాయణుని యొక్క లీలా విశేషాలను తెలియజేస్తూ శ్రీమన్నారాయణుని యొక్క స్మరణ చేసేటటువంటి, భక్తితో స్తుతి చేసేటటువంటి ఒక దివ్య గ్రంథాన్ని వ్రాయవలసింది అని చెప్పారు. అప్పుడు భాగవతాన్ని రచించారు ఆయన. అంటే భారతం ఏదో సాధారణ గ్రంథమని, దాంట్లో లోపాలున్నాయని కాదు, అది కూడా చాలా గొప్ప గ్రంథమే, ధర్మశాస్త్ర గ్రంథమే. అయితే భగవత్ స్తుతిని ప్రధానముగా చేసుకుని రచించబడినటువంటి గ్రంథము భాగవతం. అష్టాదశ పురాణాలు రచించాక, భారతం రచించాక ఈ భాగవతాన్ని రచించారు. కాబట్టి అష్టాదశ పురాణాల్లో ఉన్నది దేవీ భాగవతం అన్నారు. 18 పురాణాలు కాక ఇది విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పురాణరాజ్యం అన్నారు ఈ భాగవతాన్ని. నారదుడు అంటాడు, వేదవ్యాస, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణం భోజహంసావళీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. రాజహంసలు తిరిగేటటువంటి మంచి మంచి బంగారు కమలములతో కలిగి ఉండేటటువంటి మానస సరోవరంలా ఉంటుందట హరినామ స్తుతి చేయబడినటువంటి కావ్యం. అలా కాకుండా హరినామ స్తుతి చేయబడినటువంటి కావ్యం ఉంటుందే, శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థన్వితంబయ్యు. విచిత్రమైనటువంటి అర్థములు కలిగినప్పటికీ కూడా శ్రీకరమై ఉండదు. అయోగ్య దుర్మద నదత్కాకోలకర్తాకృతిన్. దుర్గంధభూయిష్టమై కాకులు మూగినటువంటి ఎంగిలాకుల బురదగుంటలాగా ఉంటుందట హరినామస్తుతి లేనటువంటి కావ్యం. అందుచేత శ్రీ మహావిష్ణువు సంకీర్తనలు చేస్తూ కావ్యాన్ని రచించమన్నారు. అపశబ్దంబుల కూడియున్ హరి చరిత్రాలాపముల్. కొన్ని తప్పులు పడినా కూడా ఎక్కడైనా అపశబ్దాలతో కూడుకున్నప్పటికీ కూడా పవిత్రమైనటువంటి హరి చరిత్రను కలిగి ఉన్నటువంటి కావ్యాలున్నాయే, అపశబ్దంబుల కూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు. పాపాలన్నిటినీ కూడా పోగొడతాయిట. కనుక హరిం భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు అశ్రంతంబు కీర్తించుచున్. సంతతము కూడా ఎల్లప్పుడూ కూడా శ్రీహరి కీర్తన చేస్తూ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. భక్తులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు. పరమేశ్వరుని యొక్క లీలా విశేషాలను తెలియజేసేటటువంటి సద్గ్రంథములను. కాబట్టి వేదవ్యాస, నువ్వు ఒక చక్కటి గ్రంథాన్ని రచించవయ్యా అని నారదుడు బోధిస్తే భాగవత రచన గావించారు. ఈ భాగవతాన్ని తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి, శిష్యుడైనటువంటి
సూతుడికి ఇచ్చారు. ఈ సూతుడు రోమహర్షణుడు అనుకున్నాం. ఆయన కనుక చెబుతూ ఉంటే, ఉపన్యాసం చెబుతూ ఉంటే రోమములు నిక్కబొడుచుకుంటాయట. అందుచేత రోమహర్షణుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఇక ఆయన కుమారుడు ఉగ్రశ్రవసుడు కూడా. దేవీ భాగవతంలో ఒక కథ ఉన్నది. బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాట. వెళుతూ వెళుతూ దానిలో సరస్వతీ నదీ తీర్థయాత్రలు. మార్గంలో ఉన్నటువంటి ఈ నైమిసారణ్యంలోకి వచ్చి సౌనకాది మహామునుల దగ్గరకు వచ్చారు. రోమహర్షణుడు పురాణం చెబుతున్నారు. అందరూ లేచారు. మహారాజు గారు వచ్చారు. అందరూ లేచారు, గౌరవించారు, నమస్కరించారు. రోమహర్షణుడు లేవలేదు. ఎందుచేతనంటే పురాణం చెబుతున్నవాడు గురువు గారు. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చేసరికి అయ్యా దయచేయండి దయచేయండి, మీరు మీ అంత గొప్పవారు లేరని నేను లేచి ఈ స్థానాన్ని ఆయనకి ఇచ్చి నేను వెళ్ళి కుర్చీలో కూర్చోకూడదు. కాబట్టి ఈయన లేవలేదు. వెంటనే నాగలి తీసుకున్నాడు, శిరచ్ఛేదం చేశాడు. అయ్యయ్యో బ్రహ్మహత్య అండి బాబు, ఈయన సూతుడైనా బ్రాహ్మణ సంజాతుడు. అక్కడ కూడా అందితే మంచిది కనుక అది కూడా చూద్దాం. మనకి తెలుసున్న వర్ణములు ఉన్నాయి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఇత్యాదిగా. ఈ మధ్య మధ్యలో కొన్ని వర్ణాలను దూర్చారు కాలక్రమానుగతిగా. బ్రాహ్మణ యువకుడికి రాజు, క్షత్రియ యువకుడికి బ్రాహ్మణ అమ్మాయికి సంబంధం కుదిరితే, అబ్బాయి పుడితే అతన్ని సూతుడంటారట. అదొక ఉపకులం తయారు చేశారు. బ్రాహ్మణులకి క్షత్రియులకి మధ్యలో పెట్టారు వీళ్ళని. అదేవిధంగా బ్రాహ్మణ యువకుడికి క్షత్రియ యువకుడికి బ్రాహ్మణ అమ్మాయి ఎందుకు జన్మిస్తే అది సూతుడే అని అన్నారు. ఇద్దరూ సూతులే. క్షత్రియులకి వైశ్యులకి మధ్యలో పెట్టారు వీళ్ళని. వాళ్ళకు కూడా పనులు నిర్దేశించారు. బ్రాహ్మణ అబ్బాయికి అంటే అప్పట్లోనే మన ఈ ఇంటర్ క్యాస్ట్ ఉన్నాయన్నమాట. బ్రాహ్మణ అబ్బాయికి పుట్టినటువంటి వాడు ఇదిగో రోమహర్షణుడు, ఉగ్రశ్రవసుడు, సంజయుడు, వీళ్ళంతా పండితులు. వీళ్ళు వేత్తలు. వీళ్ళు వేదం చదువుకుని ఉండరు కానీ పురాణాలు చదువుకొని పురాణాల్లో పండితులైన వాళ్ళు. ఇక రెండో వర్గం ఉన్నారే, వాళ్ళు సూతులే, క్షత్రియుడికి పుట్టిన వాళ్ళు. బ్రాహ్మణమ్మాయే కానీ క్షేత్రబీజ న్యాయ ప్రకారం వాళ్ళ పని ఏమిటంటే గుర్రములను మచ్చిక చేసుకోవడం, రథములు తయారు చేయడం, రథములు బాగు చేయడం, రథసారథులు, కర్ణుణ్ణి పెంచినటువంటి అతిరథుడు, కీచకుడునున్నాడు, విరాట పర్వంలో వస్తాడు. వాళ్ళకి అంగదేశం అనోదేశం ఉన్నది, కీచకులకు ఒక దేశం ఉన్నది, దశార్ణ దేశం. వీళ్ళంతా కూడా ఆ సూతుల్లోకి వస్తారు. అయ్యయ్యో బ్రాహ్మడండి తలనరికేశారు, బ్రహ్మహత్యాదోషం వచ్చిందన్నారు. మరేం చెయ్యాలన్నారు. మహారాజు గారి కన్నా కొన్ని వెసులుబాటిచ్చి తీర్థయాత్రలు చేయండి సరిపోతుందంటే అప్పుడు సరస్వతీ నదీ తీర్థయాత్రకు వెళ్ళారట. ఆయన స్థానంలో ఆయన కుమారుడైనటువంటి ఉగ్రశ్రవసుడు ఈ పురాణాలన్నీ కూడా సౌనకాది మహర్షులకు చెప్పారు. వ్యాసుడు తన కుమారుడైనటువంటి సుఖమహర్షికి బోధించాడు భాగవతాన్ని. ఆయన మహాజ్ఞాని, ఆయన నిర్వికల్పుడు, ఆయన వస్త్రములే ధరించేవాడు కాదు. ఆయన యొక్క జన్మకి సంబంధించి ఒకటి రెండు ఐతిహ్యాలు ఉన్నాయి. పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధిస్తాట. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. ఈశ్వర ఉవాచ, ఆవిడ ప్రశ్న అడుగుతూ ఉంటుంది, ఈయన సమాధానాలు చెబుతూ ఉంటారు. పార్వతీదేవి ఒకరోజు అడిగిందట, ఏమండి ఏ నామాన్ని మనం కనుక స్మరించినట్లయితే, ఏ నామాన్ని మనం చెప్పుకున్నట్లయితే సంతతము కూడా మనకి పుణ్యం వస్తుందో ఆ నామం చెప్పండి అన్నదట.
రేపు చెబుతాలే అన్నారు. సభలో ఉన్నాడు ఆయన, చుట్టూ ప్రమదగణాలు ఉన్నాయి. ఆవిడ తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. మర్నాడు మళ్ళీ అడిగింది. రేపు చెబుతాలే అన్నారు. అలా కొంతకాలం గడిచింది. ఇంకా ఆవిడ వదిలిపెట్టడం లేదు. ఇంకా తప్పలేదు ఈయనకి. అబ్బాయిలు ఓ పని చేయండి అయ్యా, రేపు మీ అందరికీ సెలవు ఇచ్చేస్తున్నాను, మీరెవరు కూడా రావక్కర్లేదు అని చెప్పి ప్రమదగణాలని పంపించారు. మర్నాడు మళ్ళీ వచ్చింది అమ్మవారు. అడిగింది ఆవిడ, ఏ నామాన్ని చెప్తే పుణ్యమో చెప్పండి అని. దేవి, రమే అందమైన దాన, రామే అది అందమైన దానా అని, మనోరమే వరాననే, ఇవన్నీ కూడా పార్వతిని గురించి సంబోధనలే. ఆయన చెప్పింది చిన్న ముక్క. శ్రీరామ రామ రామ ఇది సహస్రనామ తత్తుల్యం రామనామం. రామనామాన్ని కనుక 3 సార్లు స్మరించినట్లయితే సహస్రనామాలతో సమానమన్నారు ఆయన. పరమేశ్వర వాచ ఇది. ఒక పండితుడు ఏం చెప్పారంటే, రా అంటే ఏరాలావాల్లో రెండవది, మా అంటే పాపా బాభామాల్లో 5వది. అక్షరాలతో కూడా లింకులు పెడుతూ ఉంటారు పురాణాల్లో, ఉపన్యాసాల్లో. ఈ 2, 5 గుణకారం చేస్తే లెక్కల్లో 10. శ్రీరామ 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 అని 3 సార్లు అనమన్నారు కనుక 2⁻3 10⁻3 1000 అయింది. కాబట్టి 3 సార్లు రామనామాన్ని చెప్పినట్లయితే సహస్రనామాలతో సమానమన్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది రామనామం యొక్క గొప్పతనం అన్నారు. రా అనేది విష్ణు బీజం అన్నారు, మా అనేది శివబీజం అన్నారు. రామ నమశివాయలో మా ఉందన్నారు. ఇట్లా ఇది లోకమంతా ప్రచారం అయిపోయింది. మర్నాటి నుంచి అంతా భజన చేసుకుంటూ సంచరిస్తున్నారు కైలాసం చుట్టూరా, గిరి ప్రదక్షిణం. వాకపు చేశాడు పరమేశ్వరుడు. అసలు వాడు దొరికాడు. ఎలా విన్నావురా నాయనా నువ్వు అన్నారు. మీరు ఇవాళ రావద్దన్నారండి, ఏదో విశేషం చెబుతారేమో అని నేను చిలక రూపంలో చెట్టు మీద కూర్చున్నాను, అప్పుడు విన్నానండి అన్నారు. అలాగా, బాగుంది, బాగా చేసావురా, తెలివైన వాడివి, ప్రమదుల్లో కల్లా నువ్వే తెలివైన వాడివి, కాబట్టి మానవుడివై జన్మించిపో అన్నారు. కాళ్ళు పట్టుకున్నాడు. కానీ నువ్వు మహాజ్ఞాని అవుతావు, మహా గొప్ప వేత్తకి జన్మిస్తావు కుమారుడుగా, ఆ తర్వాత నీకు ఇక జన్మే లేదు, మోక్షమే అని అనుగ్రహించారు పరమాత్మ. ఆ ప్రమదగణాల్లో ఒకడు శుకుడు అన్నారు. వ్యాస మహర్షి కుమారుడుగా జన్మించారు. ఆయన ఏమీ పట్టించుకునేవాడు పాపం. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు దిగంబరంగా. ఒకసారి హిమాలయ పర్వతముల యొక్క ఆ చర్యలలో ఉన్నటువంటి ఒక సరోవరంలో కొంతమంది దేవతా స్త్రీలు స్నానాలు చేస్తున్నారట. వస్త్రములన్నీ గట్టు మీద పెట్టారు, సరస్సులో స్నానం చేస్తూ ఉన్నారు. సుఖమహర్షి అలా వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు, వాళ్ళ స్నానంలో వాళ్ళు ఉన్నారు. ఆయన వెనకాల కుమార అంటూ పాపం కొడుకు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళేవాడు ఈయన. కుమార అంటూ వెళుతున్నాడు. ఈయన చూసి వెంటనే వాళ్ళు గట్టి మీదకి వచ్చి బట్టలు కట్టుకుని నమస్కారం చేశారట. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి వంటి పోవా మహాప్రీతిని ఓహో కుమార అనుచున్ వ్యాసుండు చీరంగా. చీరంగా అంటే పిలుచుకుంటూ వెడుతున్నాడు. కుమారా కుమారా అంటూ వెనకాల వెడుతున్నాడు. కొంచెం పెద్దవాడేమో కొంచెం వెనకబడ్డాడు. వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు సక్కంచేసె మున్ను
అట్టి భూతమయున్మృక్యద బాదరాయణి తపోధన్యాగ్రణి ధీమని. అటువంటి సుఖ మహర్షికి నమస్కరించి భాగవతాన్ని ప్రారంభిస్తున్నానంటాడు సూత మహర్షి. వాళ్ళు వచ్చి నమస్కరిస్తే అడిగేట, ఎవర్రా ఇందాక మా అబ్బాయి వెళ్ళాడు, యువకుడు చిన్నవాడు, మీరేమీ కదలలేదు మెదలలేదు, ఇప్పుడు మరి మీరు ఈ విధంగా ఎందుకు లేచారంటే, మీ అబ్బాయి సుకుడు గోచియులేకపై జనజూచి తోయములందు లజ్జకు చెలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవకన్యకలు హాసుకాయంచు వెంకజనంగ వ్యాసుని చూచి అంశుకములంధరించి సిగ్గున సృక్కిరందరుద్ధినిధి. అంతా బట్టలు కట్టుకొచ్చారు. ఏమండి, మీకు ఇంకా స్త్రీ పురుష భేదం తెలుస్తూ ఉన్నది, మీ కుమారుడికి అది లేదు, ఆయన మహాజ్ఞాని, అందుకని మేము లేవలేదు ఇందాక, మీలో ఇంకా కామవాంఛలు ఇంకా ఉన్నాయన్నారట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన కూడా వ్యాసుడు వెడుతున్నాడు, కైలాస పర్వతం వైపు వెళ్ళిపోతున్నాడు. అక్కడ శరీరంగా వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం వాయువులో, భూమిలో, అగ్నిలో, ఆకాశంలో అలా కలిసిపోయాయి. ఆయన జీవాత్మ పరమాత్మలో లీనమైపోయింది, మోక్షాన్ని పొందాడు సుఖమహర్షి. ఆ సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి భాగవతాన్ని చెప్పారు. భాగవతాన్ని విన్నవాడు పరీక్షిత్తు 7 రోజుల్లో విన్నాడు. మనం 30 సార్లు విన్నా మనకేమీ కలగదు. ఒక్కసారి విన్నాడు భక్తిభావంతో. శ్రవణే పరీక్షిదో అభవతు. శ్రవణ నవవిధ భక్తి మార్గములు చెప్పారు ప్రహ్లాద చరిత్రలో. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెబుతాడు. ఈ నవవిధ భక్తి మార్గములలోనూ శ్రవణ భక్తి పరీక్షిత్తుని చెప్పారు. సంకీర్తనే శ్రీసుఖ, సంకీర్తన భక్తికి సుఖమహర్షిని చెప్పారు. ఆయన సంకీర్తన చేశాడు, వినిపించాడు, ఈయన శ్రవణం చేశాడు. ఇద్దరూ మోక్షాన్ని పొందే ఉంటారు. ఆయన ఎక్కడా కూడా శ్రీశుకుల వారు కొద్ది సమయం కూడా ఉండరట. గోదోహన కాలం కూడా ఉండరంటే ఆవు పాలు పితికే సమయం సుమారు 5 నిమిషాలందాం, ఎక్కడా ఉండరు. ఆయన ఎక్కడైతే 5-6 నిమిషాలు ఉంటారో అంతకాలం అది క్షేత్రాలు అవుతాయట, తీర్థాలు అవుతాయట. గంగానదీ తీరంలో ఇసుక తిన్నెల మీద పరీక్షిన్ మహారాజుకి 7 రోజులు చెప్పాడు. ఇక నారద మహర్షి యొక్క జన్మ వృత్తాంతం కూడా భాగవతం యొక్క మొదటి అధ్యాయంలోని మొదటి స్కందంలోనే చెప్పారు. నారదుడు వ్యాస మహర్షి అడిగారు, నారదా, మీ జన్మ వృత్తాంతం ఏమిటి? మీకు ఈ భక్తి ఎలా కలిగింది? విష్ణు భక్తి ఎందుకు అలా భక్తి మీ యందు నిలబడి ఉన్నది అని అడిగితే వ్యాసుడు చెప్పాడు, 1వ జన్మలో 3 జన్మలు చెప్పారు. 1వ జన్మలో గంధర్వలోకంలో గంధర్వుడుగా ఉండేవాడు నారదుడు. ఉపబర్హణుడు అని ఆయన పేరు. చాలా అందగాడు, ఆ గిరజాలు తిరిగిన చుట్టూ, చంద్రబింబం వంటి ముఖం. గంధర్వులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. సంగీతం అంటే ఇష్టం, గానం అంటే ఇష్టం, కచేరీలు చేసుకుంటూ ఉంటారు. అధిక భార్యలు కూడా ఉంటారు వాళ్ళకి, స్నేహితులు అంటారందాం, వాళ్ళతో విహరిస్తూ ఉంటారు గంధర్వులు. ఈ ఉపబర్హణుడు అందగాడేమో, అమ్మాయిలు కొంతమంది స్నేహాలు చేసుకున్నారు, వాళ్ళతో ఆనందంగా గడుపుతున్నాడు. ఇంతలో దేవతలు ఋషీశ్వరులు ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞానికి గంధర్వుల్ని కొంతమందిని పిలిచారు. ఆ యజ్ఞాల్లో గానం చేయడానికి, మహావిష్ణువు యొక్క సంకీర్తన చేయడానికి రమ్మని. కొంతమంది బయలుదేరి వెళ్ళారు. అందులో ఈయన వెళ్ళాడు, కూర్చున్నాడు, చక్కగా గానం చేస్తున్నాడు, వినడానికి చాలా బాగుంది.
ఇంతలో ఆ పక్క నుంచి కొద్దిమంది అమ్మాయిలు వెళుతూ ఉంటే పాడేవాడు పాట ఆపేసి వాడు గోళ్ళ పడ్డాడు. చూశారు ఋషీశ్వరులు, ఏమయ్యా దేవలోకానికి వచ్చినా కూడా నీ యొక్క బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, దాసీపుత్రుడివై జన్మించు పో అన్నారు. వాళ్ళతో కోపం వచ్చినా ప్రమాదమే, అనుగ్రహం కలిగినా ఏం చేస్తారో, ఏం అవకాశం ఇస్తారో తెలియదు. కొంచెం ప్రార్థించాడు పాపం. తర్వాత మంచి జన్మ వస్తుందిలే అన్నారు. రెండో జన్మలో ఒక దాసీపుత్రుడిగా జన్మించాడు. తల్లి చాలా మంచిది పాపం. కొంతమంది మునీశ్వర్లు చాతుర్మాస్య దీక్ష పెట్టుకుని ఒక చోట మకాం ఉంటే వాళ్ళకి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉండేది. వాళ్ళు శ్రీకృష్ణ ధ్యానం చేసుకునేవారు, చర్చ చేసుకునేవారు పరమాత్మ యొక్క లీలల్ని. వాళ్ళ దగ్గర 5 సంవత్సరాల బాలుడు ఈ కుర్రవాడు సేవలు చేస్తూ ఉండేవాడు. ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడు శ్రద్ధగా, భక్తిగా. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ వినేవాడు. దాంతో ఇతనికి విష్ణుభక్తి కలిగింది. కొద్ది కాలం అయ్యాక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ, నాయనా నీకు ఒక చక్కటి మంత్రం ఇస్తామని నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేసి దీన్ని చదువుకుంటూ ఉండవయ్యా, సద్గతి కలుగుతుంది అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లికి చాలా ఇష్టం ఈ కుర్రవాడంటే. చాలా గారంగా చూసుకునేది. పాపం కష్టపడుతున్నాడని తినడానికి పెడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి పాలు పితుకుదామని చీకట్లో వెళితే సర్పం కరిచింది, మరణించింది. అమ్మయ్యా బంధం వదిలిపోయిందనుకున్నాడు. ఏమీ దుఃఖపడలేదు. అప్పటికే జ్ఞానం సంపాదించి ఉన్నాడేమో, పూర్వజన్మలో గంధర్వుడు కనుక. బయలుదేరాడు. హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోయాడు. అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, సరోవరాల పక్క నుంచి ఏనుగులు, సింహములు మొదలైన క్రూర జంతువులు ఉన్నటువంటి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఒక రావి చెట్టు చూసుకున్నాడు, కూర్చున్నాడు, నారాయణ ధ్యానం చేస్తున్నాడు. మునులు ఉపదేశించారు కదా. లీలగా కనులు మూసుకుని ధ్యానం చేస్తూ ఉంటే శ్రీమన్నారాయణుడు కనిపించాడు చతుర్భుజుడై. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. అదృశ్యమయ్యింది ఆ రూపం. ఎంతో బాధపడ్డాడు. 5-6 సంవత్సరాల కుర్రవాడు. ఆ చుట్టుపక్కలంతా పిచ్చివాళ్ళగా తిరగడం మొదలుపెట్టాడు, ఎక్కడైనా కనిపిస్తాడేమోనని. అప్పుడు అశరీరవాణి వినిపించింది, శ్రీమన్నారాయణ యొక్క దివ్యవాణి. నాయనా నీ మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ అభిమానంతో నీకు నేను దర్శనమిచ్చాను. నా యొక్క అనుగ్రహం కలగడం కోసం కొంతకాలం వేచి ఉండి శరీరాన్ని విడిచిపెట్టు, నన్నే స్మరిస్తూ నా నామ సంకీర్తన చేసుకుంటూ గడుపు. వచ్చే జన్మలో నీకు నా భక్తుడు అవుతావు, మహాజ్ఞాని అవుతావు అన్నాడు. ఈయన అలాగే గడిపాడు. ఆ కొండల్లో తిరుగుతూ శ్రీమన్నారాయణ ధ్యానం చేసుకుంటూ గడుపుతూ వెళ్ళాడు. సరే కాలం నడుస్తూ ఉంటుంది కదా, వృద్ధాప్యం, మరణం. ఈ శరీరాన్ని విడిచిపెట్టాడు. శ్రీమన్నారాయణుడే చెప్పాడు, 1000 మహాయుగాలు ప్రళయం తర్వాత అంతా రాత్రి ఉంటుంది, మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు నీకు జన్మ కలుగుతుంది అని. సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుని యొక్క నిశ్వాసంలోంచి పరమాత్మలో ప్రవేశించి, తర్వాత సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుని యొక్క నిశ్వాసంలోంచి బయటికి వచ్చాడు. మళ్ళా మరీచి, కశ్యపుడు, అత్రి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు. కశ్యపుడు కాదు, మరీచి, అత్రి, అంగిరసుడు, కకుత్సుడు, పులహుడు మొదలైన వాళ్ళు. వాళ్ళతో పాటుగా నారదుడు కూడా బ్రహ్మమానసపుత్రుడిగా ఆవిర్భవించాడు. మహావిష్ణు భక్తుడు, చిరంజీవి, లోకాలన్నీ సంచరిస్తూ విష్ణులీలల గానం చేసుకుంటూ సంచరిస్తూ ఉంటాడు. ఇది నారదుని యొక్క జన్మల యొక్క వృత్తాంతం. నారదుడు వ్యాసుల వారితో అంటున్నాడు, వినుమీ సంసారంబను వననిధిలో మునిగి, వినుమీ సంసారంబను సముద్రంలో మునిగి, కర్మ వాంఛలచే వేదన పొందెడువానికి, కర్మ వంచలచే వేదన పొందెడువానికి, విష్ణుని గుణవర్ణనము
తెప్పసుమ్ము మునీంద్ర విష్ణుని గుణవర్ణనము తెప్పసుమ్ము మునీంద్ర. వేదాలు ఎన్ని చదివినా కూడా మనకు రానటువంటి ముక్తి నిగమములు వేయి చదివినా కూడా రానటువంటిది భక్తిభావంతో వస్తుందట. హరిమయము విశ్వమంతయు, సుఖమహర్షి పరీక్షిత్తుతో చెబుతున్నమాట. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే. ఇక భాగవతంలో 12 స్కంధములున్నాయి. మొదటి 6 స్కంధములలోనూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కొన్ని అవతారాలను వర్ణించారు, వాటి వృత్తాంతాలను. విష్ణు భక్తుల కథలు, మహాత్ముల కథలు వర్ణించబడ్డాయి. మొదటి 2 రోజులు చూసేది ఈరోజు 1 నుంచి 3 వరకు, రేపు 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి స్కంధములలో ఉన్నటువంటి కొన్ని విశేషములైన వృత్తాంతములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ రోజున 7వ స్కంధములో ప్రముఖమైనటువంటి ఘట్టం ప్రహ్లాద చరిత్ర, నృసింహావతారం. తర్వాత రోజున 8వ స్కంధ ప్రారంభంలో వచ్చేటటువంటి గజరాజ మోక్షణ కథా విధానం. తర్వాత రోజున 8వ స్కంధములోదే వామన చరిత్ర. 9వ స్కంధం స్పృశిస్తూ చివరి 2 రోజులు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు, ఆయన వృత్తాంతం 10వ స్కంధమంతా కూడా చూసే ప్రయత్నం చేస్తాం. భాగవత పారాయణకి ఒక సాంప్రదాయం ఉన్నది. ముందుగా భాగవత గ్రంథాన్ని పూజించాలి, శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేయాలి. తర్వాత ఒక పండితుడిని పెట్టి 7 రోజులు కూడా 18,000 శ్లోకాలు పారాయణ చేయించాలి. ఆయన ఒక పక్కన కూర్చుని అలా పారాయణ చేసుకుంటూ పెడతారు 7 రోజులు కూడా. పురాణం చెప్పే ఆయన ప్రారంభం నుంచి వరుస క్రమంలో వస్తూ ఇంచుమించుగా మొత్తం అంతా చూస్తూ ఉదయం 9:30కి ప్రారంభిస్తే భోజనాలు 12 దాకా పెట్టరు కనుక 11:30, 12 వరకు, మళ్ళీ సాయంకాలం 4 గంటలకు ప్రారంభిస్తే 6:30, 7 గంటల వరకు, అంటే రోజుకి 6-7 గంటలు చెప్పుకుంటూ వెడితే 7 రోజుల్లో భాగవతం చాలా వరకు పూర్తి చేయవచ్చు. మారిన కాలమాన పరిస్థితులను బట్టి నేను ఉదయం ఉపన్యాసం చెబుతానంటే వంట చేసేవాళ్ళు ఎవరు మా ఇంటి దగ్గర అంటారు కనుక ఈ పరిస్థితుల్లో 2 గంటలు పెట్టుకుంటే బాగుంటుంది. 1:30 సమయం లభించింది. నాకు తెలిసినటువంటి విశేషాలు భాగవతంలో కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి దశావతారములు తెలుసు. మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం. ఈ 10 అవతారాలు వరుసగా చెప్పలేదు భాగవతంలో. పరీక్షిత్ అడిగేవాడు సుఖమహర్షి మహాత్మ, శ్రీ మహావిష్ణువు వామన రూపం ధరించి బలిచక్రవర్తిని 7 అడుగుల నేల అడిగి ముల్లోకాలు ఆక్రమించేట కదా, ఆ వృత్తాంతం చెప్పండి అని అడిగేవాడు. చాలా సంతోషించేవాడు సుఖమహర్షి. భలే గుర్తు చేసావయ్యా పరీక్షిత్తు, నువ్వు కనుక నన్ను ఈ విషయం అడగకపోయినట్లయితే మర్చిపోయేవాడిని కదా అని ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళేవారు. ఆ వృత్తాంతం అంతా ఆయన కన్నుల ముందు కనిపించేది. ఆ కథ చెప్పారు. అందుకే 3వ స్కంధంలో యజ్ఞవరాహావతారం చెప్పారు, 7వ స్కంధంలో నారసింహావతారం చెప్పారు, మత్స్యావతారం కూడా చెప్పారు. మత్స్యావతారం 8. 8వ స్కంధంలో వామనావతారం,
మత్స్యావతారం. 9వ స్కంధంలో రామావతారం, పరశురామావతారం. 10వ స్కంధం కృష్ణావతారం. ఈ అవతారాలు చెప్పినప్పుడు కూడా మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య బుద్ధః కల్కిరేవచ అన్నారు. రామో రామస్య ఒక ఆయన పరశురాముడు, ఒక ఆయన దశరథరాముడు, ఒక ఆయన బలరాముడు. బలరాముడు అవతారం చెప్పారు, కృష్ణావతారం చెప్పలేదు. ఈ 10 అవతారాలు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ కూడా దానిమ్మకాయలో ఉండే గింజల వంటివైతే సంపూర్ణ అవతారమైనటువంటి సంపూర్ణ ఫలరూప అవతారం కృష్ణావతారం అన్నారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణో నారాయణ, సాక్షాత్తు నారాయణుడే శ్రీకృష్ణుడు. ఆయన గోలోకవాసి, రాధాదేవితో కూడి విహరిస్తూ ఉంటాడు. ఆయనే ఈ అవతారాలన్నీ ధరించిన వాడన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక అది కాకుండా ఇంకొక 11 అవతారాలు చెప్పారు శ్రీ మహావిష్ణువుకి. పేర్లు రాసుకుంటూ వెళితే ఇంకో 4-5 అదనంగా వచ్చాయి. ధన్వంతరి ఒక అవతారం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. ఆయన దేవతలకు ఆయుర్వేదాన్ని చెప్పినవాడు. ఆయన అమృతాన్ని తీసుకొచ్చాడు క్షీరసాగర మథన సమయంలో. ఆ అమృతాన్ని పంచుకుంది గొడవ పడుతూ ఉంటే మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని పంచిపెడతారని చెప్పి దేవతలంతా ఒక వరుసలో, రాక్షసులంతా ఒక వరుసలో కూర్చోమని దేవతలకే పంచిపెట్టి రాక్షసులను మోసం చేసినటువంటి మోహినీదేవి ఒక అవతారం అన్నారు. నారదుడు ఒక అవతారం అన్నారు. ఇక 8వ స్కంధంలో గజరాజును రక్షించాడే, మొసలి బారిన చిక్కి తనను ప్రార్థించినటువంటి గజరాజుని, అది ఆదిమూలావతారం అన్నారు. మొట్టమొదటి యజ్ఞవరాహ అవతారం అన్నారు. యజ్ఞవరాహ రూపం ధరించారు. సృష్టి ప్రారంభానికి ముందు సృష్టి చేయడం కోసం నేల కావాలి కాబట్టి రసాతలంలో మునిగిపోయి ప్రళయకాలంలో మునిగి ఉన్నటువంటి భూమిని పైకి ఉద్ధరించి పైకి తీసుకువచ్చారు. ఆ సమయంలోనే హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుడు తారసపడితే శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తే హిరణ్యాక్ష వధగావించారు. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారమనేటటువంటి స్వర్గాన్ని ఆశ్రయించాట. సనక సనందనాది అవతారాలు ధరించాట. బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించాట. 4 వీరుడు సనకుడు, సనత్కుమారుడు, సనందనుడు, సనత్సుజాతుడు. వీళ్ళెప్పుడూ కూడా శ్రీమన్నారాయణ భక్తులు శ్రీ మహావిష్ణువు ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉంటారు. సమస్త లోకాలు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా 5 సంవత్సరముల బాలురుగానే ఉంటారు, దిగంబరులుగా ఉంటారు. శ్రీమన్నారాయణుడు అంటే చాలా ప్రీతి. ఒకసారి అలా వెళుతూ ఉంటే వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుందామని వెళ్ళారు వాళ్ళు. ద్వారపాలకులు జై విజయులు అడ్డగించారు. ఎప్పుడూ చేయరు పాపం, ఈసారి ఎందుకో చేశారు. దుష్టులారా, మీరు శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకోకుండా మాకు ఆటంకం కలిగించారు కాబట్టి రాక్షసులై జన్మించండి, లోకకంటకులై జన్మించండి అన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి 3 జన్మల్లో నాకు శత్రువులై వైరభావంతో నన్నే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. 3 జన్మల అనంతరం మళ్ళీ మీ స్థానాలకు మీరు వస్తారని అనుగ్రహించారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదటి జన్మగా, రావణ కుంభకర్ణుడు 2వ జన్మగా, శిశుపాల దంతభక్తులు 3వ జన్మగా అవతరించారు. హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో, హిరణ్యాక్షుణ్ణి వరాహావతారంలో, వరాహ రూపంలో, శ్రీరాముడుగా రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి రాముడే వధించాడంటారు భారతంలో. రామాయణంలో
రాముడేమో రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణేమో లక్ష్మణుడు అంటారు. ఇదేదో కల్పభేదం. ఇప్పటికి 27వ కల్పం జరుగుతున్నది. 27 కల్పాలు ముగిసి 28వ కల్పం జరుగుతుంది. అందులో 4వదైన కలియుగంలో 5130 సంవత్సరాలు గతించి మనం ఉన్నాం. ఇప్పుడు ఏ కల్పంలోనూ అలా ఉండి ఉండవచ్చు. ప్రతి కల్పంలోనూ రామాయణం జరుగుతుంది. రాముడు ఉంటాడు, లక్ష్మణుడు ఉంటాడు, సీత ఉంటుంది, రావణుడు కూడా ఉంటాడు. ఏ కల్పంలోనూ కల్పభేదాన్ని బట్టి అలా ఉందేమో అన్నారు పండితులు. ఈ సనక సనందనాథుల యొక్క అవతారం ఒకటి. రెండవది యజ్ఞవరాహ అవతారం. లోక సృష్టి జరగడం కోసం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. మూడవది నారద అవతారంలో వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. ధర్ముడు అనేటటువంటి వారికి నరనారాయణులుగా ఆవిర్భవించాడు. నరుడు, నారాయణుడు. నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు, జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక పక్కన ధనుర్బాణములు ఉంటాయి, ఇంకొక పక్కన దండక మండలములు ఉంటాయి. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినట్లయితే రాక్షస సంహారం చేస్తారు. పూర్తి సమయంలో జ్ఞాన మార్గానికిలో వెడుతూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వీరు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమి. తర్వాత అది కపిలావతారం అన్నారు. దేవహూతి కర్దముడు వీరి కుమారుడుగా జన్మించాడు. సాంఖ్యయోగాన్ని ప్రతిపాదించాడు. కపిలుని సాంఖ్యయోగం. దేవహూతికి భక్తి మార్గం, జ్ఞాన మార్గం, వైరాగ్యం బోధించి మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు ఈ కపిలావతారంలో. తర్వాత దత్తాత్రేయ అవతారం. అత్రి మహర్షికి, అనసూయకి జన్మించాడు శ్రీ మహావిష్ణువు దత్తుడిగా. ఆ దత్తావతారంలో అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారికి జ్ఞానబోధ గావించాడు. తర్వాత అది యజ్ఞుడు అన్నారు. యజ్ఞావతారం. రుచి, ఆకూతి అనేటటువంటి వారికి కుమారుడిగా జన్మించి యముడు మొదలైనటువంటి దేవతలతోటి స్వయంభూ మన్వంతరాన్ని సంరక్షించాడు ఈయన. తర్వాత అది వృషభావతారం. మహాజ్ఞానిలాగా ఉండేవాడు, ఎవరినీ పట్టించుకునేవాడు కాదు. నాభి మేరుదేవి అనేవారికి జన్మించాడు వృషభుడుగా. ఇది పరమహంసలు పొందదగినటువంటి స్థితి అని పండితులంతా దాన్ని చూసి ప్రశంసించేలాగా పరమహంస మార్గాన్ని వహించి పండితులకు పరమహంస మార్గాన్ని బోధించాడు. జడశీలమైనటువంటి యోగాన్ని పూనాడు ఆయన. తర్వాత పృథు చక్రవర్తిగా వేణుడు అనే రాజుగారు అబ్బాయిగా జన్మించాడు. కొంచెం పంటలు సరిగ్గా పండకపోతే భూమిని సస్యశ్యామలం చేశాడు. దానికి ఏం చెప్పారంటే పురాణంలో భూమిని గోవుగా చేసి పితికాడట, ఋషుల ప్రార్థనని మన్నించాడట. అతడు తన చేతులే పాత్రగా, పండితులే దూడగా పాలను పితికాడు. అమృతం అనే పాలు తాగింది ఆయనే. అది ఆయన కూడా 100 అశ్వమేధయాగాలు చేశాడు. 100వ యాగంలో ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తే దాన్ని యజ్ఞాన్ని సంరక్షించాడు నారాయణుడు. సనకుడు సనక సనందనుడు అనుకున్నాం. సనకుడు వచ్చి ఈయనకి జ్ఞానబోధ గావించాడు. ఇది పృథు చక్రవర్తి అవతారం అన్నారు. తర్వాత ధన్వంతరి చెప్పుకున్నాం. మోహిని, నరసింహావతారం, వామనావతారం. భాగవత రచన జరిగేసరికి బలరామావతారం జరిగింది, లేదా కృష్ణావతారం జరిగింది. కొద్ది కాలంలో బుద్ధుడిగా జన్మిస్తాడు మధ్యగయా ప్రాంతంలో. జయించి రాక్షసులను సమ్మోహపరుస్తాడు, పరాజితులను చేస్తాడు వాళ్ళని అన్నారు. అంటే నాస్తిక మతాన్ని వ్యాపింపజేస్తాడు బుద్ధుడిగా జన్మించి. అసలు బుద్ధుడు శుద్ధోధనుడు కుమారుడు కాదు. బుద్ధుడనే పేరుతో విష్ణుమూర్తి యొక్క అవతారం ఇంకొకటి ఉన్నది. నాస్తికవాదాన్ని వ్యాపింపజేశాడు. అందరినీ కూడా ఆ మార్గం వైపు తిప్పి భగవంతుడి యందు ద్వేషం కలిగించి వాళ్ళంతా నరకానికి వెళ్ళేటట్టుగా చేశాడు అని ఒక వాదం ఉన్నది. కల్కి అవతారం ఉన్నది. విష్ణుయసుడు అనేటటువంటి ఆయనకి కలియుగాంతంలో కుమారుడిగా జన్మిస్తాట. ఇంకా జరగవలసి ఉన్నది ఇది.
రాక్షస సంహారం గావిస్తాడని చెప్పారు. తరువాత ధ్రువ చక్రవర్తి కూడా ఒక అవతారం అన్నారు, ధ్రువావతారం. హయగ్రీవావతారం ఒకటి చెప్పారు, హయగ్రీవుని యొక్క ముక్కుపుటాల నుంచి వేదాలు ఆవిర్భవించాయన్నారు. హంసావతారం ఒకటి చెప్పారు, నారదుడికి భాగవతాన్ని ఉపదేశించాట. మనువు కూడా ఒక అవతారం అన్నారు, చక్రాన్ని చేపట్టి రాక్షస సంహారం చేశాట. వ్యాసుడు 17వ అవతారం అన్నారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువుకి 21 అవతారాలు, ఏకవింశతి అవతారాలని చెప్పారు. పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో భాగవతాన్ని చెప్పాడు సుఖమహర్షి. 7 రోజుల్లో పూర్తవుతుందండి. ఎందుకు అవ్వదు? మోక్షం రావాలంటే ఎంతోసేపా? ఒక గడియ చాలన్నారు. ఖట్వాంగుడు అని ఒక రాజుగారు చాలా చక్కగా పరిపాలన చేశాడు. ఆయన జంబూద్వీపాన్ని పరిపాలించాడు. దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంటే ఈ దేవతల పక్షాన్ని వెళ్ళి రాక్షసులను వధించాడు. అలా చేస్తూ ఉండేవారు పూర్వకాలంలో. ముచికుందుడు కూడా అటువంటి రాజుగారే. దశరథ మహారాజే వెళ్ళాడు. దశరథ మహారాజు దేవతల పక్షాన్ని రాక్షసులతో పోరాటం చేస్తే గాయపడితే పాపం పక్కకి తీసుకెళ్లి చెట్టు కింద రథాన్ని ఆపిందట. ఆవిడికి రథం నడపడం వచ్చు కనుక కైకేయి మెచ్చుకుని 2 వరాలు అడిగి ఇచ్చాడు. ఇప్పుడు కాదు, 2 అవసరం వచ్చినప్పుడు అడుగుతానంది. ఆ కథంతా మనకు తెలుసున్నదే. ఈ ఖట్వాంగుడు రాక్షసులకి సహాయం చేస్తే యుద్ధం అయ్యాక వాళ్ళంతా, మహారాజా సంతోషం, చక్కగా యుద్ధం చేసావు, మమ్మల్ని కాపాడావు, నీకు వరం ఇస్తాం, కోరుకోండి అన్నాడు. కోరుకోండని వాళ్ళంటే, నాకు ఏ వరము అక్కర్లేదు, నేను ఎంతకాలం బతుకుతానో చెప్పండి అన్నాడు. అది చెప్పండి చాలా అన్నాడు. ఎంతోనా? చూశారు, లెక్కలేశారు. నువ్వు ఒక ముహూర్తకాలం మాత్రం బ్రతుకుతావయ్యా అన్నారు. అంతే, నీ ఆయుర్దాయం మిగిలి ఉంది, చాలా కాలం ఇక్కడ గడిచిపోయింది ఈ యుద్ధంలో. అలాగా అయితే నాకు ఒక దివ్య రథం కావాలన్నాడు. ఆ రథం ఎక్కువ వచ్చాడు, తన రాజ్యానికి వచ్చాడు, భార్యాబిడ్డలను విడిచిపెట్టేశాడు, తనకున్న సంపదలన్నీ దానం చేసేశాడు. ఒక్క గడియలో ఇవన్నీ జరిగిపోయాయి. యోగ మార్గంలోకి వెళ్ళాడు. యోగాన్ని పూని ఆ శరీరాన్ని కూర్చుని పీఠం వేసుకుని కూర్చుని మూలాధారంలో ఉంటుందట అమ్మవారు. అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని తల్లక్రిందులుగా ఉండి చుట్టుకుని పడుకున్నటువంటి సర్పాకారంలో ఉంటుందట ప్రాణశక్తి. అక్కడి నుంచి ఉద్దీపింపజేస్తారు, పైకి లేపుతారు. రోజు చేసే పని అది. యోగ మార్గంలో యోగులు నెమ్మదిగా మూలాధారంలో ఉన్నటువంటి ఆ శక్తిని స్వాధిష్టానము బొడ్డు కింద, మణిపూరము బొడ్డు దగ్గర, అనాహతము హృదయస్థానం, కంఠం దగ్గర, సహస్రారము, ఇంకా మధ్యలో 6 చక్రాలు ఉన్నాయి. ఇవి మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధి, సహస్రారము. ఇంకొకటి నుదుటి భాగంలో ఉన్నది. అలా పైకి ఉద్దీపింప చేసుకుంటూ ఆజ్ఞాచక్రము, నుదుటి దగ్గర ఉన్నది ఆజ్ఞాచక్రం అన్నారు. తర్వాత సహస్రారం, అక్కడ పరమశివుడు ఉంటారట. ఆ అమ్మవారిని తీసుకెళ్ళి వెన్నుపూస ద్వారా, వెన్నుపాము ద్వారా సుషుమ్నా నాడి అంటారు, ఆ నాడి ద్వారా ఉద్దీపింపజేసి తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడితో అమ్మవారిని కలుపుతారు. అక్కడ చంద్రుడు ఉంటాడట. శివుడి మీద చంద్రుడు అంటే అదే, తలపై చంద్రుడు అంటే. చంద్రుడి దగ్గర అమృతం ఉంటుందట. ఆ అమృతాన్ని గ్రోలి దేవతల అమృతం తాగడం అంటే ఇదే అన్నారు. ఆనందిస్తారట యోగులు. ఇక చాలు, ఈ శరీరం బాధకంగా ఉంది, ఇంకెంతకాలం ఉంటాం ఇక్కడ, పెద్దవాళ్ళం అయిపోయాం, విడిచిపెడదాం అనుకున్నప్పుడు ఆ బ్రహ్మరంధ్రం ఉంటుంది పైన, శిరస్సు పైన. ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని జీవాత్మ పైకి వెళ్ళిపోతుంది. ఎంతోసేపా? 5 నిమిషాలు చాలు. ఆ విధంగా ఖట్వాంగుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. మన మహాభారతం పాండవులు రాజ్యం చేయడం,
శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి అక్కడతో పూర్తయింది. అక్కడ మొదలుపెట్టారు భాగవతాన్ని. భాగవతం ప్రథమ స్కంధంలోనే అశ్వత్థామ నిద్రపోతున్న వాళ్ళందరినీ కూడా వధించడం సౌప్తిక పర్వం అన్నారు భారతంలో. ద్రౌపది అర్జునుడు బంధించి తీసుకురావడం, అతడు బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించి గర్భస్థ శిశువుకి గురి చూసి పెట్టడం, ఆ గర్భస్థ శిశువును ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువును శ్రీకృష్ణ పరమాత్మ సంరక్షించి కాపాడాడు. ద్రౌపదీదేవి అడిగింది, ఏమయ్యా ఎందుకు చంపావు మా కుర్రాళ్ళని నిద్రపోతున్న వాళ్ళని? ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిలేరు కించిద్రోహంబును నీకు సేయరు బలోత్సేకంబుతో చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులిట్లాడెనో. ఇతన్ని విడిచిపెట్టండి, బ్రాహ్మణుడు క్షంతవ్యుడు కాదు, హంతవ్యుడు కాదు, క్షంతవ్యుడు, రక్షించాలి, తన్ని విడిచిపెట్టండి అంటే తలగొరికి అక్కడ తలలో ఉన్న రత్నం ఒకటి ఉన్నదట, ఆ రత్నాన్ని తీసి ద్రౌపది చేతిలో పెడితే ద్రౌపది ధర్మరాజు గారికి ఇచ్చింది, మీ దగ్గరే ఉండాలి, మీరు మహారాజు గారని. కళావిహీనుడైనటువంటి గుండు కొరిగితే తయారైనటువంటి అశ్వత్థామ ఎక్కడికో వెళ్ళిపోయాడు. కలియుగంలో ఆయన ఉంటాడు, చిరంజీవి ఆయన. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంస్య విభీషణ కృపస్య పరశురామస్య, వీళ్ళు చిరంజీవులు కలియుగాంతం వరకు ఉంటారు. అశ్వత్థామ ఎక్కడో ఆ మహారాష్ట్ర దగ్గర ఎక్కడో అరణ్యాల్లో సంచరిస్తూ ఉంటాడు భిల్ల రూపంలో. శ్రీకృష్ణుడు గర్భస్థ శిశువును సంరక్షిస్తే కుంతీదేవి స్తుతి చేసింది, నాయన కృష్ణ శ్రీకృష్ణ. మనం కూడా చదువుకోవచ్చు ఉదయాన్నే లేచి పద్యం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహన. ఇవన్నీ ఆయన గురించి చెప్పే ఉపమానాలే, అర్థాలు వేరే అక్కర్లేదు. లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణర్తిహరణ. దేవతలని, బ్రాహ్మణులని, గోవులని రక్షించి కాపాడేవాడా. నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవలతల్ దిశే త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. విష్ణుమూర్తి చేత రక్షించబడ్డాడు కాబట్టి విష్ణురాతుడని పేరు వచ్చింది పరీక్షిత్తుకి. గర్భస్థ శిశువై ఉండగా చతుర్భుజుడై అంగుష్టమాత్రుడై గదను ధరించి శ్రీ మహావిష్ణువు రక్షించాట. బయటికి పుట్టి బయటికి వచ్చినప్పుడు ఆ ప్రకాశం బయటెక్కడైనా కనిపిస్తుందా, ఈ సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉంటుందా అని పరీక్షగా చూశాడు కనుక పరీక్షిత్తు అన్నారు. పరీక్షీణేషు పురుష ఇది పరీక్షిత్ అన్నారు. తర్వాత భీష్ముడు అంపశయ్య మీద ఉంటే అక్కడికి వెళితే ధర్మరాజుకి అనేకములైనటువంటి ధర్మములు, మానవ ధర్మములు, రాజధర్మములు, బ్రాహ్మణ ధర్మములు, స్త్రీ ధర్మములు మొదలైన ధర్మములన్నీ బోధించాడు. రేపటి రోజున మిగిలిన 3-4 స్కంధముల్లో ఉన్న వృత్తాంతములు చూచి తర్వాత ప్రహ్లాద చరిత్రకి వెళదాం. రేపు సాయంత్రం కలుద్దాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.